శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అనగా 12/9/2024 నాడు విశేషం ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి తారాబలం, చంద్రబలం, శుభాశుభ సమయాలు, ఏ పరిహారాలు చేసుకుంటే గనక ఈ రోజంతా మనకి శుభప్రదంగా నడుస్తుంది, ఏ దైవారాధన చేసుకోవాలి అనే అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అనగా 12/9/2024 గురువారం, భాద్రపద శుక్ల నవమి. నవమి తిథి గురువారం నాడు వస్తే ఏంటి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే, ఈ నవమి తిథి అన్నది రక్త తిథి. ఈ రక్త తిథులు సహజంగా మనకి అంటే శుభకార్యాలకు అంత అనుకూలం కాదు, మంచి తిథి కాదు. క్రూర కర్మలకి వాటికి బాగా పనికొస్తాయి. అలాగే గురువారంతో కూడిన నవమి అసలు ఎటువంటి శుభకార్యాలకు కూడా అనుకూలం కాదని చెప్పవచ్చు. అలాగే మనకి నవమి అనంగానే నవమి రోజు ప్రయాణాలకు కూడా మంచిది కాదు. అంటే నవమి రోజు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. అలాగే ప్రయాణం చేసి కూడా మళ్ళీ తిరిగి వచ్చే రోజు కూడా నవమి అవ్వకుండా ఉండే చూసుకోవాలి. అలాగే మనం బయలుదేరిన రోజు నుంచి ప్రయాణాల్లో 9 రోజులలో కూడా తిరిగి రాకూడదు. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకమైన గుణాలు మన నవమి తిథికి సంబంధించినవి. ఈ నవమి తిథి రోజు కాబట్టి ఈ రోజు మనం ఎటువంటివి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవస్తే శుభాశుభ సమయాలు, అభిజిత్ లగ్నాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంక పంచాంగానికి వెళ్తే గనక ఈరోజు పంచాంగ విశేషాలు చూసినప్పుడు క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. తిథి నవమి తిథి రాత్రి 11:33 దాకా, తదుపరి దశమి. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 9:52 దాకా, తదుపరి పూర్వాషాఢ. ఆయుష్మాన్ యోగం, బాలవ కరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:14 దాకా. యమగండ కాలం 6:07 నుండి 7:38 దాకా ఉదయం. వర్జ్యం ఉదయం 7:22 నుండి 8:56 దాకా. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:41 దాకా. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:59 దాకా మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:51 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:31 నుండి 5:19 దాకా. అమృత కాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:03 దాకా. అభిజిత్ ముహూర్తం 11:48 నుండి 12:36 దాకా మధ్యాహ్నం. మనం ఏమైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ వర్జ్యం, యమగండం, దుర్ముహూర్తాలు, గుళికాలాలు, రాహుకాలాలు లేకుండా చూసుకొని వెళ్తే మంచిది. అలాగే అమృత కాలంలో ఔషధ సేవనం చేయడం వలన చాలా మంచి ఫలితాలు. కొత్తగా ఎవరైనా మందులు కోర్సు ప్రారంభించడం గానీ, వైద్యుని సలహా చేసుకోవడం గానీ, వీటన్నిటికి అమృత కాలం చాలా బాగా పనిచేస్తుంది. ప్రయాణాలకి ముఖ్యంగా ఎందుకంటే గురువారం నవమి ప్రయాణం చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవస్తే గనుక అభిజిత్ లగ్నంలో ప్రయాణం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఇక ఈరోజు మనం తారాబలం చూసినప్పుడు అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఈ జన్మతార రోజు సహజంగానే సమస్యలు అంటే మనసు కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందులు కలుగజేసి కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ముఖ్యమైన శుభకార్యాలు గానీ, ఇంపార్టెంట్ పనులు గానీ చేయాల్సి వస్తే గనక ఈరోజు ఆకుకూరలు దానం చేసి మొదలెడితే మంచి ఫలితాలుంటాయి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం పరమ మిత్రతార అవుతుంది. ఇది మంచిదే గానీ మనం ప్రయత్నం ఎక్కువ చేయాలి ఈరోజు. అంటే ఎక్కువగా ప్రయత్నం చేసే కార్యక్రమాల్లో విజయావకాశాలు లభిస్తాయి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకి మిత్రతార అవుతుంది. మిత్రతార అన్నది సహజంగా అన్ని శుభకార్యాలకి పనికొస్తుంది. కానీ అంటే మనం చేసే ఈరోజు మనం ఇంపార్టెంట్ ముఖ్యాలు ఉన్నప్పుడు చూసుకొని తప్పనిసరి పరిస్థితులు చేయవలసొస్తే చేయవచ్చు. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈరోజు నైదంతార అవుతుంది. ఈ నైదంతార అన్నది ఏ శుభకార్యానికి అంత మంచిది కాదు. ఆర్థిక నష్టాలు రావటం గానీ, అనవసర ఖర్చులుండటం, మానసిక సమస్యలుండటం, ప్రయాణాలకు అసలు పనికిరాదు. ముఖ్యంగా ఏమన్నా శుభకార్యాలు ఏమైనా ఇంపార్టెంట్ పనులు ప్రారంభించాలంటే నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇచ్చిన తర్వాత ప్రారంభిస్తే కొంత ఫలితం ఉంటుంది. మృగశిర, చిత్తా, ధనిష్ట వాళ్ళకి సాధంతార అవుతుంది. సాధంతారలో చేసే పనులు శుభకార్యాలు గానీ ఏవైనా సరే కార్యసిద్ధినిస్తాయని చెప్పవచ్చు. ఎటువంటి పనులైనా గూడా. అలాగే ఈరోజు మనం ఎవరైనా కొత్తగా మంత్ర జపాన్ని స్టార్ట్ చేయాలనుకున్న వీళ్ళు స్టార్ట్ చేస్తే గనక మంచి ఫలితాలుంటుందని చెప్పవచ్చు. ఆరుద్ర, స్వాతి, శ్వేతవిషం వాళ్ళకి ప్రత్యక్ తార అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రత్యక్ తార అన్నది 4గో పాదంలో అసలు మంచిది గాదు. అసలు మంచిది గాదు. 4గో పాదం మరీ మంచిది గాదు.
అంటే ఎటువంటి వ్యాపార సంబంధమైన మనం అగ్రీమెంట్స్ తీసుకోవడం గానీ, భూ సంబంధమైన వ్యవహారాలు గానీ, ఈ ప్రత్యక్ష తారంలో చేయకుండా ఉంటే మంచిది. దానివల్ల ఎందుకంటే కొంచెం విభేదాలు, నష్టాలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితిలో మనం సైన్ చేయాల్సొచ్చినా అలాంటివేమన్నా ఉంటే గనక ఉప్పుని దానం చేస్తే గనక అనుకూలమైన ఫలితాలొస్తాయి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి క్షేమతార అవుతుంది. క్షేమతార ముఖ్యంగా ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. చికిత్సకు అంటే ఏదైనా వైద్యం సంబంధించిన విషయాలకు కానీ, హాస్పిటల్స్ దర్శించడానికి కానీ, డాక్టర్స్‌ని సంప్రదించడానికి కానీ, వీటన్నిటికి కూడా ఇది చాలా ఆపరేషన్స్‌కి కానీ, ఈ క్షేమతారలో చేసుకుంటే చాలా మంచికరంగా ఉంటుంది. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వాళ్ళకి విపత్తార అవుతుంది. విపత్తార అన్నదేంటంటే రాహు అధిపతి కలిగి ఉంటాడు కాబట్టి కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం అపోహలు, విభేదాలు ఇలాంటివొస్తే అలాగే ఈ రోజు ప్రారంభించిన ఏ పనైనా కూడా పూర్తి కావడానికి టైం పడుతుందనమాట. కాబట్టి ముఖ్యంగా ఏమన్నా శుభకార్యాలు లాంటివి చేయాల్సొస్తే గనుక మనం బెల్లం దానం చేసి మొదలుపెడితే మంచి ఫలితాలొస్తాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి సంపత్తార అవుతుంది. అంటే సంపత్తార బుధుడు అధిపతి. ముఖ్యంగా ఈ రోజు ఎవరైనా సరే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు కానీ, బ్యాంక్ డిపాజిట్ చేయడం ఇలాంటి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే గనుక వారికి చాలా బావుంటుందని చెప్పవచ్చు. ఈరోజు మనకి చంద్రబలాన్ని గమనిస్తే గనక మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ మరియు మీన రాశి వారికి చంద్రబలం కలిగి ఉన్నారు. వృషభ రాశి వారికి అష్టమ చంద్రుడు, కన్యా రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు. అంటే వీరికి శుభకార్యాలకు కానీ, మానసిక ఆందోళన ఉంటుంది దూర ప్రయాణాలు చేయడం గానీ అంత మంచిది కాదు. ఈరోజు తుల, కుంభరాశి వారికి ఘాతవారం. ఘాతవారం అంటే ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా మనం ఏదైనా ప్రయాణం చేయటం గానీ, అలాగే నూతన వస్త్రాలు ధరించడం గానీ, ఆభరణాలు కొనుక్కోవడం, కొత్తగా వెహికల్స్ లాంటివేమన్నా కొని స్టార్ట్ చేసి, ఈరోజే మనం వాడటం మొదలెట్టడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిది. దూర ప్రయాణాలు కూడా అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. సో, ఈరోజు మనం చూసినప్పుడు మనకి ఈరోజు నవమి తిథికి అధిపతి దుర్గాదేవి. కాబట్టి దుర్గా ఆరాధన చాలా మేలు కలుగజేస్తుంది. అలాగే గురువారం కాబట్టి గురుగ్రహ సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం, గురువు సంబంధించిన దత్తాత్రేయ స్తోత్రం, గురుచరిత్ర పారాయణ చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈరోజు చదవవలసిన మంత్రం దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ఈ మంత్రాన్ని మనం వీలైన సార్లు చదవడం వలన ఆ గురువు అనుగ్రహం వలన అన్ని కార్యాల్లో కూడా మనకి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే ఏదైనా మనం ముఖ్యమైన పని మీద ఈరోజు వెళ్ళదలుచుకుంటే కనుక పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన మన విజయ అవకాశాలు మెరుగుపడతాయని కూడా తెలుస్తోంది. ఇదండి ఈరోజు ఒక ప్రత్యేకత. ఈరోజు ముఖ్యమైన తారాబలం, చంద్రబలం, మన అనుకూల శుభాశుభ సమయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మం పాటించే వారందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే గనక మీకు నోటిఫికేషన్ రూపంలో ఏవి మిస్ అవ్వకుండా జ్యోతిష్ సంబంధమైన విషయాలన్నీ కూడా మీకు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వ్యక్తిగత జాతకం గురించి ఎవరికైనా సంప్రదించదలుచుకుంటే సమస్యల గురించి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8585903475. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.